హలో అండి, అందరికీ నమస్తే. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా తలకాయ మాంసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇక్కడ 1/2 kg తలకాయ మాంసం తీసుకున్నాను. దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి బాగా. ఇది నుప్పుల పైన కాల్స్తారు కాబట్టి పైన స్కిన్ అంతా కూడా ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది మొత్తం బాగా క్లీన్ చేయడం కోసం మీ దగ్గర చాక్ ఉంటే దాన్ని యూస్ చేసి నేను చూపిస్తున్నట్టుగా ఇలా క్లీన్ చేసుకోండి. వన్స్ ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, పసుపు వేసి ఒక 2 to 3 times బాగా క్లీన్ చేసుకోవాలండి, ఇలా తెల్లగా అయ్యేంత వరకు. ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టిన తర్వాత కుక్కర్లో ఒక 3 tablespoons వరకు ఆయిల్ వేసుకుని దాంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి. ఇలా చేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకో 2 minutes వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్లో వస్తాయి కదా, దాంట్లో 2 మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. టొమాటోస్ అవైలబుల్గా లేకపోతే చాలామంది చింతపండు కూడా వేసుకుంటారండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇంకొక 2 minutes పాటు బాగా మగ్గనివ్వాలి. టొమాటోస్ కాస్త మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని కూడా దాంట్లోనే వేసి బాగా కలిపి దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీనివల్ల మనకి ఆ మాంసంలో ఉండే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, అలానే త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 10 minutes పాటు బాగా మగ్గనివ్వండి. ఇలా కాస్త మగ్గిన తర్వాత మీకు కావాల్సినంత కారం వేసుకొని ఈ కారం మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా తిప్పుకోండి. ఇలా కారం మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 minutes పాటు మగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర, అల్లం వెల్లుల్లి, ధనియాలు కలిపి చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 10 minutes పాటు బాగా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో తగినంత వాటర్ కూడా పోసుకొని ఒక 4 to 5 whistles వరకు వచ్చిన తర్వాత ఆపేసేయండి. దీంట్లో లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని దింపేసుకుంటే మన తలకాయ కూర అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి. ఇది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.